వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. 2.55 లక్షల కోట్ల లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యింది. వాస్తవం కాదా చర్చించినందుకు మేం సిద్ధం. సజ్జల ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లు అయినా చేస్తారని మండిపడ్డారు. సీఎం జగన్ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడతారా అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశాం అది అని చెప్పుకునే అందుకు చంద్రబాబుకు ఏమైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు సజ్జల. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాను అమలు చేశానని సజ్జల చెప్పారు. చంద్రబాబు సవాలుకు తాము సిద్ధం. మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకనట్లా? ఇంకొకటేదో ఆ పేర్లు ఎందుకనట్లా? అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్యం, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను నేను ఎందుకని లేకపోతున్నాడు? మేము అనగలుగుతున్నాం, ఇగో ఇవన్నీ చేశాము, వీటి కంటిన్యూయేషన్ కావాలి, వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు, పొద్దుపోని సవాళ్ళు, తాటాకు చప్పుళ్ళు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఆయన చేసిన వాటి వల్ల? అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు 2 సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా? ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది. ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి. నిన్న మాట్లాడిన మాటలేవు, దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి. ఇది మీరు చేయలే కదా, ఎందుకు మాట్లాడినారని. ఏది లేదు కదా. 1,40,00,000 కుటుంబాలకు, 1,45,00,000 కుటుంబాలకు రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ, అలాగే 2,55,000 కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ, ఇందులో అవాస్తవం ఏముంది? మరి ప్రభుత్వం లెక్కలే అవాస్తవం అంటే ఇంకా అది అంతా అవాస్తవం, అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు. కానీ దీన్ని ఎవరికి డినై చేయలేదు కదా, కాదనలేని సత్యాలే కదా. అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ, నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవాలుగా ఏమవుతాయి? నువ్వు ఎక్కడ కాదనగలవు? లేదా ఫీజు రీయింబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ, వైద్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు రావడం కానీ, ఇవన్నీ కాదని ఎవరు అనగలరు? మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి 4 ఏళ్లలోనే ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు? వాటిని ఏమనలేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తుంటే రామోజీరావు రోజు ఆయన విషం కక్కుతున్నది.